హలో అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సీరియల్‌లో శివన్నారాయణ వాళ్ళ ఇంట్లో అందరూ నిలబడుంటే, వాళ్ళతో శ్రీధర్ నాకు మీ ప్రేమ కావాలి. మీతో కలిసుండడం కావాలి. అదే నేను కోరుకున్నాను. అది ఈ రూపంలో దక్కింది అని అంటా ఉంటే జోష్నేమో మీకు దక్కింది అంటే అది ఇంకెవరికో దూరమైనట్టే కదా! అని అనగానే శ్రీధరేమో చూడు జోష్న నీ మీద నాకేం కోపం లేదు. ఏదో సాధిచ్చాను అన్న గర్వమూ లేదు. ఇప్పుడు నేనిక్కడికెందుకొచ్చాను అంటే స్వాగత సత్కారాలకి కాదు. నీకోసం అని అనంగాల్నే జోష్న నాతో నీకేంటి పని అనంటది. వెంటనే శ్రీధర్ నువ్వు సీఈఓగా లేకపోయినా కంపెనీలో ఉండాలి అని అనగానే జోష్నేమో మీకు అసిస్టెంట్‌గానా? అని అంటా ఉంటే శ్రీధరేమో నువ్వు నా మాటని పూర్తి చేయనీయడం లేదు అనంటాడు. అప్పుడు జోష్న నేను పూర్తి చేసే అవకాశం ఇస్తేనే నా పని పూర్తి చేసేశారు అనంటది. శ్రీధరేమో నా భార్యని పోలీస్ స్టేషన్‌లో కూర్చోబెట్టినప్పుడు తప్ప నీ మీద నేనెప్పుడైనా కోపడ్డానా అని అడుగుతాడు. వెంటనే జోష్న చేయాల్సిందంతా ఎనకుండి బావ ఈ దీప వెనకుండి వాళ్ళ పని చేసుకుంటూ పోతుంటే మీరు అనాల్సింది ఏముంటుందిలే అని అంటా ఉంటే దీపేమో ఇప్పుడు మీ కోపం ఎవరి మీద చెప్పండి అని అడుగుతది. జోష్న అది నీకు చెప్పినా అర్థం కాదులే. ఎందుకంటే చేతులు కట్టుకొని నిలబడ్డానికే అలవాటు పడ్డ జీవితానికి కూర్చోడానికి చోటిస్తే ఎగిరి గెంతేస్తారు. కానీ శాసించే స్థాయిలో ఉన్న జీవితానికి చిన్న అవమానం అడవిలో నిప్పురవ్వ లాంటిది. అది చెట్టునే కాదు ఏకంగా అడవినే తగలబెడుతుంది అని అంటా ఉంటే శ్రీధరేమో చూడు మేనకోడలా నువ్వు ఇలా ఉండిపోకూడదనే ఆఫీస్‌కి రమ్మంటున్నాను అనంటాడు. అప్పుడు జోష్న అవసరం లేదు సీఈఓ గారు. నా మీద ఎవరూ జాలి చూపించాల్సిన అవసరం లేదు. జరిగిన అవమానం చాలు. నేను ఈ క్షణమే ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అని లగేజ్‌ని పట్టుకుంటది. ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా అని అంటా ఉంటే శివనారాయణ గట్టిగా వెళ్ళిపో అని అనగానే అందరు షాక్ అయితారు. ఈ క్షణమే ఈ ఇంటి నుండి కాదు ఈ దేశాన్నే వదిలి వెళ్ళిపో. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎనక ముందు ఆలోచించని నీ తొందరపాటే ఇవాళ ఇంకో తప్పు చేసేటట్టు చేస్తుంది. మేము ఎవ్వరం నీకు వద్దు అనుకున్నప్పుడు నువ్వు ఎక్కడున్నా ఒకటే అని అంటా ఉంటే పారు ఏమో ఏవండి అదేదో బాధలో వెళ్ళిపోతాను అంటే నచ్చచెప్పక వెళ్ళిపోమంటారా అని అంటది. అప్పుడు శివనారాయణ నేను బాధలోనే కొన్ని నిర్ణయాలు తీసుకుంటాను పారిజాతం. జోష్న భవిష్యత్తు ఏమైతుందో అని సుమిత్ర బాధపడ్డది అని అంటా ఉంటే దశరథేమో అవును పిన్ని ఈ విషయం నాన్న నాతో చెప్పాడు. ఇటు బిజినెస్ సరిగ్గా చూసుకోలేక అటు పర్సనల్ లైఫ్ సరిగ్గా లేక నా బిడ్డ జీవితం ఏమైపోతుందో అని భయంగా ఉంది మావయ్య గారు అని సుమిత్ర నాన్న దగ్గర బాధపడితే జోష్న బాధపడుతుందని తెలిసిన కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు అని అంటాడు. అప్పుడు కార్తీక్ ఇప్పుడు నువ్వు చెప్పత్తా అన్నీ నీ కళ్ళ ముందే జరిగాయి. నీ సంతోషానికి మించి నేను కోరుకునేది ఏమీ లేదు. జోష్న సీఈఓగా ఉండాలని అనుకుంటున్నానని నువ్వు ఒక్క మాట అంటే తాత చేతులు పట్టుకోనైనా సరే ఒప్పిస్తాను. అంతేకాని నా కుటుంబం వల్ల నా తండ్రి వల్ల నీ కూతురు నీకు దూరమైపోతుంది అనే బాధ నీకియ్యాలని నేననుకోవట్లేదు. చెప్పత్తా నన్నేం చేయమంటావు చెప్పు. నీకోసం మేము ఏది వదులుకోడానికైనా సిద్ధంగానే ఉన్నాం అని అంటా ఉంటే సుమిత్ర ఆలోచిస్తూ ఉంటది. దీప చెప్పండమ్మా అని అనగానే సుమిత్ర నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు అని చెప్పి జోష్న దగ్గరికెళ్ళి చూడు జోష్న బాధ్యతలన్నీ భుజాల మీదేసుకొని నిరంతరం ఏదో ఒక సమస్యతో పరిగెత్తే జీవితంలో నువ్వుండాలని నేను కోరుకోవడం లేదు. నువ్వు నాతో ఉండు. నేను కోరుకున్నట్టుండు. మీ తాతో, మీ నాన్నో మంచి సంబంధం తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తారు. నువ్వు పెళ్లి చేసుకో. ఇదే జోష్న ఒక తల్లిగా నేను కోరుకునేది అని అనేసి జోష్న లగేజ్ తీసుకొని లోపలికెళ్ళిపోతది సుమిత్ర. వెంటనే శివనారాయణ నీ తల్లి మనసేంటో నీకు అర్థమైందా? ఇంకా నువ్వు వెళ్ళిపోవాలని అనుకుంటున్నావా? అని అంటా ఉంటే కార్తీకేమో ఊరుకో తాత మనల్నందరిని వదిలేసి పెద్ద మేడం గారు ఎక్కడికెళ్తారు? రేపటి నుండి మీతో పాటే చక్కగా ఆఫీస్‌కొస్తారు అని అంటాడు. అప్పుడు జోష్న నాకు ఆఫీస్‌లో పనేంటి? అని అంటా ఉంటే శ్రీధరేమో నువ్వు మాజీ సీఈఓ. నేను రేపటి నుండి సీఈఓగా వర్క్ స్టార్ట్ చేస్తాను కాబట్టి కంపెనీ లావాదేవీలు, లాభ నష్టాలు నాకు నువ్వే చెప్పాలి. సో నువ్వు మా టీంలో మెంబర్‌గా ఉండాల్సిందే అని అనగానే జోష్న ఉండను అంటే అని అంటది. అప్పుడు కార్తీక్ నువ్వు కోరుకున్నది ఉండాలనే కదా మేడం. అదేమి అసిస్టెంట్ పోస్ట్ కాదు. చైర్మన్ గారి మనవరాలు పోస్టు. నీకిచ్చే రెస్పెక్ట్ నీకిస్తారు అని అంటా ఉంటే పారు ఏమో ఇస్తార్రా నువ్వు పెద్ద మాయలోడివి. పైకి ఏమీ తెలియనట్టు ఉంటావు గానీ అన్నీ వెనక నుండి నడిపిచ్చేది నువ్వే అని అంటా ఉంటే కార్తీక్ ఏమో నేనేం చేశాను పారు? అంతా తాతయ్యే అని అమాయకపు మొహం వేసుకొని అంటాడు. అప్పుడు పారు ఏంట్రా మీ తాత దయ?
చాప కింద నీరులాగా నువ్వెలా పాక్కుంటూ పోతున్నావో మాకు తెలియదు అని అనుకుంటున్నావా అని అంటా ఉంటే దీపేమో ఊరికే ఏదో ఒకటి ఎందుకంటారండి అని అడుగుతది. అప్పుడు పారు ఊరికే అనడం కాదు. మీ బావేమో డ్రైవరు, నువ్వేమో పని మనిషివి. మీ మామగారేమో సీఈఓ. ఇంకెందుకు మిగిలిన ఆ 3 కాళ్ళని గూడా తీసుకొచ్చి ఏదో ఒక పోస్ట్ ఇవ్వండమ్మా అనంటది. దీప 3 కాలా అని అడుగుతది. అప్పుడు పారు అవును 3 కాలే. కాంచన, కావేరి, కాశీ. వాళ్ళని కూడా దించేసి ఏదో ఒక పోస్ట్ ఇచ్చారు అనుకో, అప్పుడు మీరు మా ఇంట్లో ఉన్నట్టుండదమ్మా. మేమే మీ ఇంట్లో ఉన్నట్టుంటుంది. అని అంటా ఉంటే కార్తీకేమో ఎవరు ఏ ఇంట్లో ఏంటి పారు అనంటే, పారు ఏమో అందరూ కలిసి నా మనవరాల్ని అన్యాయం చేశార్రా అని ఏడుపు మొహం పెట్టుకొని అంటది. అప్పుడు శివనారాయణ నువ్వు మళ్ళీ మొదలుపెట్టుకు పారిజాతం. ఒకే విషయాన్ని మీకెన్ని సార్లు చెప్పాలో నాకు అర్థం కావడం లేదు అని అంటా ఉంటే పారిజాతమేమో శ్రీధర్ సీఈఓ అవడానికి కారణం కార్తీక్ కాదా అని అనగానే శివనారాయణ కాదు. ఇది పూర్తిగా నా నిర్ణయమే. ఆఫీస్‌లో ఒక మాట, ఇంట్లో ఒక మాట ఉండదు. ఎక్కడైనా ఒకటే మాట. శ్రీధర్‌ని సీఈఓ చేయడము అనేది పూర్తిగా నా నిర్ణయమే. మీరు చేసిన తప్పుని ఎదుటి వాళ్ళతో చెప్పించుకుంటే గాని మీకు బుద్ధి రాదా? అని అంటాడు. అప్పుడు పారు కంపెనీ నష్టం గురించే తప్ప ఇంకేమీ మాట్లాడరు కదా అని అంటా ఉంటే శ్రీధర్ ఏమో నా కొడుకుతో అగ్రిమెంట్ రాయించుకోవడం కూడా తప్పే కదా అత్తయ్య గారు. 400 మంది ఎంప్లాయీస్ ఉన్న కంపెనీని నడిపించే నా కొడుకు 4 టైర్లున్న కారుని నడుపుకుంటున్నాడు. ఇలా బంధించేశారు కాబట్టే ఇంకా జోష్నా రెస్టారెంట్స్ బతుకుంది. లేదంటే నా కొడుకు స్పీడ్‌కి సత్యరాజ్ రెస్టారెంట్ సంవత్సరంలో మరో 4 బ్రాంచులు విస్తరించి ఉండేది. మీకున్న బ్రాంచులు మూసేసుకునే పరిస్థితొచ్చేది అని అంటా ఉంటే పారిజాతం నవ్వుతూ నువ్వు నువ్వు సూపర్ అల్లుడు. ఆవేశంలో నిజాలు చెప్పేశావు అని అంటది. అప్పుడు శ్రీధర్ దీంట్లో మీరు ఆనందపడే అంత మ్యాటర్ ఏముందో అని అంటా ఉంటే పారు కార్తిక్‌ని వదిలేసుంటే నువ్వు కోరుకున్నట్టే జరిగేది. వదల్లేదు కాబట్టే జోష్నా రెస్టారెంట్లు మూసుకునే పరిస్థితి రాలేదు కదా అని అంటది. అప్పుడు శ్రీధర్ అవును నిజమే అని అంటా ఉంటే పారు నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే జోష్న అగ్రిమెంట్ రాయించడం దాని తెలివితేటలే అల్లుడు. అంటే శివన్నారాయణ గారి మనవరాలు దాని అపారమైన తెలివితేటలతో ముందు జాగ్రత్తతో తనకి పోటీగా వస్తున్న మనిషిని అగ్రిమెంట్ అనే స్పీడ్ బ్రేకర్ వేసి కంపెనీనే కాపాడింది అని అంటా ఉంటే అందరేమో ఆహా అన్నట్టు ఎక్స్ప్రెషన్స్ ఇస్తా ఉంటారు. ఈ ఒక్క కారణం చాలు మా జోష్న తెలివితేటలు ఎంతో తనది ఎలాంటి ముందు చూపో అర్థం చేసుకోవడానికి. అరే కార్తీక్ అని చిటికేసుకుంటూ ఈ ఒక్క కారణం చాలరా జోష్నకి సీఈఓ పోస్ట్ కాదు ఏకంగా ఎండి పోస్టే ఇవ్వొచ్చురా అని అంటా అంటే దీప మీరు చెప్పింది కరెక్టేనండి. కానీ చావు బ్రతుకుల మధ్య ఉన్న మనిషిని నిలబెట్టి అగ్రిమెంట్ మీద సంతకం చేయించుకోవడం తెలివితేటలు అనరు. నాకు తెలిసి అలాంటి పని చేయడాన్ని స్వార్థం అని అంటారు. మానవత్వం లేకపోవడం అంటారు. సంతకం చేయించుకోవడమే గొప్పతనం అయితే సంతకానికి కట్టుబడి మేలు పర్వతం లాంటి మా బావ చిన్న రాళ్లగుట్ట ముందు చేతులు కట్టుకొని నిలబడ్డం ఏమవుతుందండి? నా బావ ఔన్నత్యాన్ని కొలవడానికి సరిపడే పదాలు నా దగ్గర లేవు. మీ దగ్గర ఏమన్నుంటే మీరే చెప్పండి అనేసి లోపలికెళ్ళిపోతది. అప్పుడు పారు అబ్బో నీ భార్య ఏంట్రా నీకు ఈ రేంజ్‌లో ఎలివేషన్ ఇస్తుంది అని అంటా ఉంటే శివనారాయణ ఏమో భార్యలంటే అలాగే ఉంటారు పారిజాతం అని అంటాడు. అప్పుడు పారు తనలో తాను సందు దొరికిందని సెటైర్ వేయడానికి రెడీగా ఉంటాడు అని అనుకుంటూ ఉంటది. శ్రీధర్ ఏమో మావయ్య గారు ఇక నేను బయలుదేరతాను అని అనగానే శివనారాయణ మేనేజర్‌ని అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నావా అని అంటాడు. అప్పుడు శ్రీధర్ తెలుసుకున్న మావయ్య గారు. రేపటి నుండి సరిచేయాల్సినవి కొన్నున్నాయి. అవి మీతో మాట్లాడతాను అని అనగానే శివనారాయణ ఓకే శ్రీధర్ ఆల్ ది బెస్ట్ అని అంటాడు. శ్రీధర్ థ్యాంక్ యూ మావయ్య గారు. బావా వెళ్ళొస్తాను అని అనగానే అలాగే బావా అని దశరథ్ అంటాడు. శ్రీధర్ ఏమో జోష్న మనసు మార్చుకోకు. నువ్వు మా టీంలోనే ఉంటావు. కార్తీక్ వెళ్దామా అని అనగానే కార్తీక్ కూడా తలూపి వెళ్తా ఉంటాడు. అప్పుడు శివనారాయణ వాడితో నాకు కొద్దిగా పనుంది నువ్వెళ్ళు శ్రీధర్ అని అనగానే శ్రీధర్ అలాగే మావయ్య గారు ఉంటాను చెల్లెమ్మా బాయ్ అత్తయ్య గారు అని అనగానే జాగ్రత్త అల్లుడు అని అంటది. దేనికి అని అంటే నవ్వుతూ ఈ ఆనందంలో ఏ ఇంటికి పోతావో అని. శ్రీధర్ అని అంటాడు. శివనారాయణ ఏమో ఆ నోరు కుదురుగా ఉండదా పారిజాతం. శ్రీధర్ నువ్వెళ్ళు అని అంటే అలాగే మావయ్య గారు అని వెళ్ళిపోతాడు. కార్తీక్ నోరా అని శివనారాయణ బయటకెళ్తాడు. కార్తీక్ ఏమో మొహం చూడు అన్నట్టు పారుని సైగ చేసి బయటకెళ్తాడు.
జోష్న ఇంకా పారిజాతం మిగిలిపోతారు. సుమిత్ర, దశరథ్ గూడా లోపలికెళ్ళిపోతారు. పారు ఏమో మెల్లిగా జోష్న దగ్గరికెళ్తది బాధపడుకుంటూ. జోష్న, నన్నెవరూ లోపలికి రమ్మని పిలవలేదేంటి గ్రాని? అని అనగానే పారిజాతం, నువ్వేమన్నా బయటున్నావా? లోపలే ఉన్నావు కదా! మీ అమ్మ లగేజ్ లోపలే పెట్టిందంటే అర్థం నిన్నుండమని. అయినా ఇంతాస్తిని వదిలేసి ఎక్కడి పోతావే? పద మనం లోపలికెళ్ళి మాట్లాడుకుందాం అనంటది. జోష్న, తాత బావతో ఏం మాట్లాడతాడో అనంటా ఉంటే, ఆ! అంతా నువ్వు చెప్పినట్టే చేశానురా మనవడా అనంటాడు. అంతేగా పద మాట్లాడుకుందాం అని జోష్నని లోపలికి తీసుకెళ్తది. జోష్న ఛ! అనుకుంటూ వెళ్ళిపోతది. అటు బయట శివనారాయణ ఇంకా కార్తీక్ మాట్లాడుకుంటూ ఉంటారు. శివనారాయణ, వీళ్ళంతా నీ కారణంగానే మీ నాన్న సీఈఓ అయ్యాడని అనుకుంటున్నారు. నేను చెప్పినా వాళ్ళు ఎంతవరకు నమ్ముతారో తెలియదు గానీ, అది మనకి మాత్రమే తెలుసు. అది పూర్తిగా నా నిర్ణయమే అని అంటా ఉంటే కార్తీకేమో, అందుకే తాత నువ్వు చెప్పగానే నేను ఏమీ అనలేదు, అడగలేదు కూడా అనంటా ఉంటే శివనారాయణ, ఎందుకు ఏంటి అని నువ్వు అడగకపోయినా చెప్పాల్సిన బాధ్యత నాకుంది. నువ్వు సీఈఓ అయితే బావుండు అని అనిపించింది. కానీ అడ్డుపడుతుందని నాకు ముందే తెలుసు. అనుకోకుండా దీప పేరు ముందుకొచ్చింది. వెనకుండేది నువ్వే కాబట్టి దీప సీఈఓ అయినా ఓకే అనుకున్నాను. దీప చేయనన్నది. ఇంకా అప్పుడు మొదటిగా నేను అనుకున్న మనిషినే సీఈఓ చేయాలని అనుకున్నాను. కానీ ఎందుకు? ఈ ప్రశ్నకి సమాధానం నేను చెప్పాలి. మీ నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడనే మీ అమ్మ ముందు మీ నాన్నని కొట్టాను అని అంటా ఉంటే గతంలో జరిగిన సీన్ చూపిస్తారు. ఆ సీన్‌లో స్వప్నని పట్టుకొని నాకు కావేరికి పుట్టిన బిడ్డే స్వప్న అని అంటాడు శ్రీధర్. అప్పుడు శివనారాయణ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెంప పగలగొడతాడు. ఆ సీన్ చూపిస్తారు. శివనారాయణ ఇంటి నుండి గెంటేశాను అని అనగానే ఆ సీన్ కూడా చూపిస్తారు. బయటికి పోరా కుక్క అని అంటాడు కదా! ఆ సీన్ చూపిస్తారు. నేను చేసిన తప్పే నా కూతురు కూడా చేసింది. అదే నేను చేసిన తప్పు. నేను తొందరపడకుండా మరో పరిష్కారం వెతుకుంటే ఈరోజు నా కూతురు భర్త లేని ఆడదానిలా బ్రతకాల్సిన అవసరం వచ్చుండేదే కాదు. నా కూతురు జీవితానికి నేను అన్యాయం చేశాను. న్యాయం చేయాలి అంటే ముందు నేను నీ తండ్రిని క్షమించాలి. అది మాటలతో చెప్తే మీ అమ్మకి ఎలా అర్థమవుతుంది? అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. మీ నాన్నని నేను సీఈఓగా ఒప్పుకున్నాను అని తెలియగానే మీ అమ్మ ఎంతో కొంత ఆలోచిస్తుంది. వాళ్ళిద్దరి మధ్య దూరం తగ్గడానికి, మళ్ళీ వాళ్ళిద్దరూ అక్కడవడానికి నేను చేసిన పని ఒక కారణం అవుతుందని నేను నమ్ముతున్నాను అని అంటా ఉంటే కార్తీక్ ఏమో, నీ నమ్మకం నిజమవ్వాలని కోరుకుంటున్నా తాత అని అంటాడు. అప్పుడు శివనారాయణ, కోరుకుంటే సరిపోదు కలపాలి. మనమే వాళ్ళిద్దరి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించాలి. కార్తీక్, ఈ రోజు జరిగింది మీ అమ్మతో చెప్పి మీ అమ్మ మనసు మార్చే ప్రయత్నం చేయరా. నువ్వు చెప్తే వింటుందిరా. ఏమంటావ్ అని భుజం మీద చేసి అంటాడు. అప్పుడు కార్తీక్ కాసేపు ఆలోచించి వాళ్ళమ్మ మాటలు తలుచుకుంటాడు. కావేరిని తీసుకొని బయలుదేరండి అని అంటదిగా ఆ మాటలు. సగం సగం పంచుకోలేనని పూర్తిగా నేను మిమ్మల్ని వేరొకరికి ఇచ్చేశాను. ఇక్కడికి రావచ్చు, వెళ్ళొచ్చు. కానీ తండ్రిగా మాత్రమే. కాంచన భర్తగా కాదు అని అంటదిగా. అవన్నీ తలుచుకొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక నైట్ అయిపోతది. కార్తీక్ వాళ్ళ ఇంట్లో కార్తీక్, దీప, కాంచన వాళ్ళందరూ కూర్చొనుంటారు. అనసూయ గూడా ఉంటది. కాంచనేమో మీ నాన్నని సీఈఓగా మా నాన్న ఒప్పుకున్నారంటే ఆశ్చర్యంగానే ఉంది అని అంటా ఉంటే కార్తీక్, ఆశ్చర్యమే గాని ఆనందం లేదా అమ్మా అని అడుగుతాడు. అప్పుడు అనసూయ, ఆనందం ఎలాగో ఉంటుందిలే కార్తీక్ బాబు. ఎందుకంటే కోడలు కూతురు లాంటిదైతే అల్లుడు కొడుకు లాంటివాడు. పిల్లనిచ్చిన మామ దైవంతో సమానం అంటారు. అతనికి పెట్టే హక్కు ఉంటుంది, కొట్టే హక్కు ఉంటుంది. తప్పు చేశాడని దూరం పెట్టాడు. మళ్ళీ అతనిలో మంచితనాన్ని చూసి చేరదీశాడు అని అంటా ఉంటే కాంచనేమో, దానికి కారణం వేరే అయుంటుందక్కా అని అనగానే అనసూయ, వేరేనా అని అడుగుతది. అప్పుడు కాంచన, అవునక్కా. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తెలియని ఒక కుర్రాడిని ఆపి మీ నాన్న ఎవరు అని అడిగితే అతను చెప్పే పేరుని బట్టి, అతనికి ఉన్న హోదాని బట్టి ఆ కుర్రాడి విలువ మారిపోతుంది. కానీ కొన్ని సందర్భాల్లో కొడుకు సంపాదించుకునే మంచి పేరుని బట్టి తండ్రికిచ్చే విలువ మారిపోతుంది. అలాంటి కొడుకుని కన్న తల్లిదండ్రులు అదృష్టవంతులు అనంటది. అప్పుడు దీప, అయితే మామయ్య మీరు ఇద్దరూ అదృష్టవంతులే అనంటది. వెంటనే కాంచన, మాట వరసకు కూడా ఆ అదృష్టం అనే పదాన్ని ఇద్దరికీ కలిపి అంటగట్టొద్దు దీప. ఎందుకంటే అది నాకు దూరపు చుట్టం లాంటిది అని అంటా ఉంటే కార్తీకేమో, నాన్న సీఈఓ అవడం నీకిష్టం లేదా అమ్మా అని అడుగుతాడు. అప్పుడు కాంచన, మీ నాన్నని సీఈఓగా నియమించడానికి నా ఇష్టంతో పని లేనప్పుడు నా అభిప్రాయంతో నీకేంట్రా పని అని అనగానే కార్తీక్, ఓకే అమ్మా, ఒకవేళ నీ అభిప్రాయంతోనే జరగాల్సొస్తే
నాన్నని సీఈఓగా సరే అంటావా కాదంటావా అని అడుగుతాడు. అప్పుడు కాంచన, దీపా నువ్వెందుకు సీఈఓగా ఉండనన్నావు అని అడుగుతది. అప్పుడు దీప, నా భర్తకు మించిన అధికారం, గౌరవం నాకు అవసరం లేదనిపించిందత్తయ్య. ఇద్దరం కలిసి నడిచేటప్పుడే నాకంటే నా భర్త ఒక అడుగు ముందుండాలని కోరుకుంటాను. నడిచే నడకలోనే నా భర్త ఒక అడుగు ముందుండాలని కోరుకునే నేను, అందుకునే గౌరవంలో నా భర్త కంటే నేను ముందుండాలని ఎలా అనుకుంటాను అని అనగానే అనసూయ ఇంకా కాంచన ఆనందిస్తూ ఉంటారు. కాంచనేమో, విన్నావు గదా, అది నీ భార్య అభిప్రాయం. తన అభిప్రాయం నువ్వు అంగీకరిస్తేనే తను ఆ నిర్ణయానికొచ్చిందా? లేదు. తనంతట తానే ఓ నిర్ణయం తీసుకుంది. నువ్వు అడిగిన ప్రశ్నకి నేను చెప్పిన సమాధానం కూడా అదే. ఇది పూర్తిగా నా తండ్రి నిర్ణయమే. దాని వెనక ఎన్ని కారణాలైనా ఉండొచ్చు అని అంటా ఉంటే అనసూయేమో, కార్తీక్ బాబేమో మామూలుగా అడిగితే, నువ్వేంటి చెల్లెమ్మా గొడవ చేసేలా ఉన్నావు అని అనగానే కార్తీక్, బాగా చెప్పావు పెద్దమ్మా అని అంటాడు. మామూలుగా అయితే దీన్ని మేము సెలబ్రేట్ చేసుకోవాలి అని అంటా ఉంటే దీప, ఆ ఇంట్లో జరుగుతుందేమో బావా అని అనగానే కార్తీక్, మన ఇంట్లో కూడా జరగాలి. అట్లీస్ట్ ఫోన్ చేసైనా విష్ చేస్తే బాగుంటుంది కదా అని అంటా ఉంటే అనసూయ నవ్వుతూ, ఈసారి కనిపించినప్పుడు అలాగే చెప్తాను బాబు అని అంటది. నువ్వేనా పెద్దమ్మా ఇంకెవరు చెప్పరా అని కార్తీక్ అడుగుతాడు. వెంటనే కాంచన, ఆకలేస్తుందక్క, అందరికి భోజనాలు పెట్టు, ఆ చంటిదాన్ని కూడా పిలవక్క అని అనేసి వెళ్ళిపోతది. అనసూయ కూడా వెళ్ళిపోతది. దీపేమో, ఏమైంది బావా, అత్తయ్యనెందుకు ఇబ్బంది పెడుతున్నావు అని అడుగుతది. మనుషుల్ని అర్థం చేసుకోకుండా మాట్లాడతావేంటి దీప అని అనేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు కార్తీక్. దీపేమో వెనకాల, బావా ఇప్పుడు నేనేమన్నానని అలిగి వెళ్ళిపోవాలి, అత్తయ్యని బాధ పెట్టొద్దు అని అనడం కూడా తప్పేనా? అయినా మనుషుల్ని బాధ పెట్టడానికి జోష్న పారిజాతము ఉన్నారు కదా, ఆ పని మనమెందుకు చేయడం అని అనుకుంటూ ఉంటది. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి.